రచన కె మల్లికార్జునన్ గారు. షార్ట్ స్టోరీస్ అండ్ ఆర్టికల్స్ అన్న దాంట్లో త్యాగరాజు పైన రచన. సెయింట్ త్యాగరాజ్, మ్యూజిక్ వరల్డ్ లెజెండ్. సంగీతం పట్ల అంకిత భావం మరియు శ్రీరాముని పట్ల అంకిత భావంతో కూడిన ఆదర్శప్రాయమైన జీవితం గురించి క్లుప్తంగా. తమిళనాడులో రాష్ట్రంలోని తిరువారూరు ఆలయ పట్టణం ఏదో ఒక రోజు ఆ రకమైన శాస్త్రీయ సంగీతంలో, అంటే కర్ణాటక సంగీతంలో జరిగిన స్థానాన్ని ఏర్పరచుకుంటుందని ఎవరనుకున్నారు? చోళ రాజులు గొప్ప ప్రోత్సాహాన్ని పొందినటువంటి ఈ పట్టణం ఒక సంగీత ట్రాజడీకి చిరస్మరణీయమైనటువంటి ఒక నిలయం. ఒక అద్భుతమైనటువంటి పిల్లవాడు పాలు తాగుతున్నప్పుడు కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుండి వెలువడే ఏదైనా సంగీత ట్యూన్ లేదా పాటని ఆసక్తిగా వినడానికి మాత్రమే చలిలో తరచుగా ఆగిపోతాడని నమ్ముతారు. అది 4/8/1767 చైత్ర మొదటి నెలలో శుక్ల సప్తమి తిథి. ఇది ఒక మరుపురాని రోజు. సంగీత విద్వాంసుడు, సాంప్రదాయ కర్ణాటక సంగీతంలో అమరుడైనటువంటి డోయన్ పుట్టినరోజు. అదే పట్టణంలోని ప్రసిద్ధ ఆలయంలో ప్రధాన దేవత పేరును కలిగి ఉన్న పురాణ బార్డ్ త్యాగరాజు. వాస్తవానికి త్యాగబ్రహ్మ అని నామకరణం చేసి త్యాగయ్యగా గౌరవించబడ్డారు. అతను తెలుగు వైదిక బ్రాహ్మణ సంఘంలో జన్మించారు మరియు కాకర్ల కుటుంబానికి చెందినటువంటి ఈ రామబ్రహ్మం మరియు సీతమ్మ ఒక గృహిణి అయిన శాంతమ్మకి 3వ కుమారుడు. త్యాగయ్య సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అంటూ వసంతరాగంలో అనే పాటని ఆయన పాడారని, బహుశా అదే పేర్లను కలిగి ఉన్న తన తల్లిదండ్రులను పరోక్షంగా సూచిస్తూ వారిని భగవంతుడైనటువంటి రాముడు మరియు అతని భార్య సీతతో పోలుస్తూ ఉంటాడని త్యాగయ్య యొక్క తీవ్రమైనటువంటి అనుచరులు నమ్ముతూ ఉంటారు. త్యాగయ్య తమిళనాడులో జన్మించినప్పటికీ అతను ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో సంగీత విద్వాంసుల కుటుంబంలో ఉన్నాడని, అప్పటి తంజావూరు రాజుచే గౌరవం పొందారని అందరికీ తెలుసు. అతను తెలుగు కుటుంబానికి చెందినవాడు కాబట్టే అతని స్వరకల్పనలు అటువంటి సాహిత్య నైపుణ్యంతో తెలుగులో స్థిరంగా ఉండేవి. అది శ్రీరాముని పట్ల అతని హృదయపూర్వక భక్తిని వెల్లడి చేయడానికి తగిన మార్గంగా ఉపయోగపడింది. ఇంకా అతను తన జీవితపు తొలి దశ నుంచి జీవించినటువంటి తిరువయ్యారు సంగీతానికే కాకుండా సంస్కృతానికి కూడా ప్రసిద్ధ కేంద్రంగా ఉంది. వేదాలు కూడా నేర్పించారు. సహజంగానే త్యాగరాజు యొక్క భాషా నైపుణ్యం సంస్కృతానికి కూడా విస్తరించింది. ఇదే నాదా తను మనుష్యం అనే పాట ద్వారా ఉదహరించబడింది కూడా. నాదా ప్రభు అయిన శివునికి సంస్కృత సంగీత వందనం. సంగీతం యొక్క ప్రాథమిక గమనికలు. కానీ దృష్టిని ఆకర్షించేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, త్యాగరాజు రాముడికి అంత ఉద్వేగభరితమైనటువంటి అరబ్బుల శ్రద్ధ భక్తుడిగా ఎలా మారాడు? అతడు పుట్టిన మరియు అంకితమైనటువంటి భక్తికి చెందిన పట్టణం అంటే ఈ తిరువారూరు మరియు తిరువయ్యూరు తన వలసల పట్టణం శివుడికి అంకితం చేసినటువంటి వేప పూలు కానీ అలాగే ఉన్నాయి. శ్రీరాముడికి అంకితం చేయబడిన ఆలయాలలో కొరత ఉందా? సమాధానం ఏమిటంటే, త్యాగరాజు అంటే వెనుక అతని పూర్వీకులు మరియు తల్లిదండ్రులు, ముఖ్యంగా అతని తల్లి ఉంటారు. అతని పూర్వీకులు సంగీత కుటుంబం మరియు రాముని ఆత్మీయ భక్తులైతే, అతని తల్లి ప్రతిభావంతులైనటువంటి గాయని మరియు రాముని ఉత్సాహంగా ఆరాధిస్తుండేది. యువ వధువుగా అతని తల్లి ఆమె పూజించేటువంటి రాముడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చింది మరియు యువ త్యాగరాజు అనివార్యంగా ఆమెని అనుసరిస్తూ వచ్చారు. ఆమె అతనికి రాముని కీర్తిస్తూ పాటలు కూడా నేర్పింది. అలాగా త్యాగరాజు హృదయంలో రాముడి పట్ల అమితమైనటువంటి అంకిత భావం పుట్టింది. ఇంకా సంగీత విద్వాంసుల ఆధ్వర్యంలో మరియు అతని గ్రాండ్ పేరెంట్స్ యొక్క నైపుణ్యం ద్వారా కూడా మార్గనిర్దేశకం చేయబడి అతను తన మనస్సు, హృదయం మరియు నాలుకను పవిత్రం చేసే అసాధారణమైన సంగీత నైపుణ్యాన్ని అభివృద్ధి చేశాడు.
అతని సంగీతానికి చెందినటువంటి గౌరవనీయులైన త్రిమూర్తులలో ఫలవంతమైనటువంటి సభ్యుడు. మిగిలిన ఇద్దరు సభ్యులు ముత్తుస్వామి దీక్షితార్ మరియు శ్యామశాస్త్రి అదే పట్టణానికి చెందినవారు. అతని పేరుకు అనుగుణంగా రాజును త్యాగం చేయడం లేదా త్యజించడం అని అర్థం. అతను జీవితంలో అనేక సౌకర్యాలు వదులుకున్నాడు. అతను 2 సార్లు వివాహం చేసుకున్నప్పటికీ, త్యాగయ్య ప్రభువు యొక్క భార్యగా పేరుగాంచిన కుమార్తె ఉన్నప్పటికీ, అతను శ్రీరాముణ్ణి ఆరాధించడంలో తమ సమయాన్ని వెచ్చిస్తూ నిర్లిప్త జీవితాన్ని ఇష్టపడతాడు అనేటువంటిది సాధారణ నమ్మకం. సెయింట్ త్యాగరాజు యొక్క అనేక చిత్రాల్లో చిత్రించబడినట్లుగా అతని సన్యాసి జీవితాన్ని గడిపాడు. అందుబాటులో ఉండేటువంటి చిత్రాలు మనకి చూసినట్లయితే అతను పొడుగ్గా మరియు సన్నగా, ఒట్టి మొండెం మరియు టాండ్ ఛాయ్తో ఉంటాడని, సాధారణ సాంప్రదాయ మోడ్ మరియు మడతలతో తెల్లటి ధోతిని ధరించినట్లు చూపుతూ ఉంటాయి. ఎర్రటి తలపాగా అతని ఒక చివర ఊపుతూ అలంకరించి ఉంటుంది. అతను పాడేటప్పుడు అతని మూపు మీదుగా అతని మెడ చుట్టూ రోజరీ పూసల తీగ వేగాన్ని కొనసాగిస్తుంది. విడదీయరాని తీగ వాయిద్యం అతని భుజంపై విధేయులతోటి సామరస్యంగా కొట్టుకుంటాను. సాధారణ స్వదేశీ సమిష్టి కాఠిన్యం ఉన్న వ్యక్తి యొక్క పరిపూర్ణ చిత్రం. అతను ఒక రాజ భవనం నుండి బహుమతులు మరియు ధనవంతుల ఆఫర్ని తిరస్కరిస్తారని చెప్పబడుతుంది. ఈ ఆఫర్ని సంగీతపరంగా పాడారు. అది రాముడికి ఎక్కువ సౌలభ్యం, సంపద లేదా సేవ ఇస్తుంది. కళ్యాణి రాగంలో నిధి చాలా సుఖమా, దేవుని సన్నిధి సుఖమా అని సాధారణ జీవితానికి అనుకూలంగా ఉండేటువంటి అతని దృక్పథానికి చాలా నిజం. ఇతను చాలా తరచుగా వీధుల్లో పాడేవారు మరియు గౌరవప్రదమైనటువంటి నివాసితుల తనకు మరియు కుటుంబాన్ని పోషించడానికి అవసరమైన వాటిని అతను అందించేవారు. త్యాగరాజు సమర్పించినటువంటి సంపదని తిరస్కరించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలి అని బహుశా చంచలమైన అదృష్టం కావచ్చు. ఎందుకంటే త్యాగయ్య జీవితంలో ఇది అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. అతని అన్నయ్యల ప్రతిపాదన తిరస్కరణతో కోపోద్రేకుడవుతాడు. ఆ తిరస్కరణ పేద కుటుంబాన్ని ప్రభావితం చేస్తోంది. త్యాగయ్య పూజించినటువంటి ఈ విగ్రహాన్ని ప్రవహించే కావేరి నదిలో విసిరిస్తారు. త్యాగరాజు బాధతోటి మరియు ఓదార్పు లేనటువంటి నగుమోము అనేటువంటి ఒక పాటని ఉద్వేగాన్ని రేకెత్తించే రాగం అభేరులో పాడారు. అంటే మీ చిరునవ్వుతో కూడిన ముఖాన్ని నేను మిస్ అయిపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను, నువ్వు లేకుండా నేను ఇంకా భరించలేకపోతున్నాను, నన్ను నీలోకి తీసుకెళ్ళు అని. ఈ హృదయ విదారక సంఘటన తరువాత అతని వీధిలో నిరుత్సాహంగా తిరుగుతూ భరించలేనటువంటి దుస్థితిలో తనను తాను కోల్పోతూ పాటలలో తన వేదనను బయటపెట్టుకుంటూ ఉంటారు. అందులో నేనెందు వేడుకుందురా అనేటువంటి పాటను గుర్తించదగిందే. అంటే, ఓ హరి, నేను నిన్ను ఎక్కడ వెతకగలను? మీరు బ్రహ్మదేవుడికి విన్నపాన్ని పట్టించుకోనప్పుడు. కానీ త్యాగరాజు కన్నీటి విన్నపాన్ని దేవుడు ఆలకించాడు. అదృష్టతో కావేరి నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు అతని చేతికి ఆ నెట్లో ఉండేటువంటి శ్రీరాముడు, సీత, లక్ష్మణ మరియు అంకిత భావంతో ఉండేటువంటి హనుమంతుని పూజించే విగ్రహాలు గ్రహిస్తాడు. దాన్ని ఎంచుకుని పాలించలేనటువంటి పారవస్యంతో అతను కనుగొంటిని అనేటువంటి ఒక పాటని బెలహర రాగంలో కూడా పాడారు. ఈరోజు నేను అతని భార్య సీతతో శ్రీరాముడిని కలిగి ఉన్నాను. త్యాగయ్య 24,000 పాటలు కంపోజ్ చేశారని అంటారు. అన్నీ కూడా పాటలు భక్తితో కూడినవి మరియు గంభీరమైనటువంటి అర్థంతో ఉంటాయి. ఇవే కాకుండా రూపకాలు వారు అద్భుతమైనటువంటి రత్నాల పొడవైన స్ట్రింగ్గా వ్యక్తీకరించడానికి అర్హులైనప్పటికీ కూడా వాటిలో 5 కర్ణాటక సంగీత ప్రపంచంలో నిరాటకంగా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి మరియు అవి పంచరత్న కృతుల యొక్క ప్రసిద్ధ పేరు కలిగి ఉంటాయి. పంచరత్న అతని సంగీత రత్నాల తీగలోని ప్రతి రత్నం మెరుస్తూ ఉన్నప్పుడు 5 మాత్రమే ఎందుకు? 5 త్యాగరాజు జీవితంలో 5గురు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారని తెలుస్తుంది మనకి. త్యాగయ్య తన జీవితాన్ని గడిపినటువంటి పట్టణం తిరువయ్యూర్, అంటే 5 నదుల పట్టణం. 5 నదులు అంటే ఇక్కడ పూజ్యమైనటువంటి కావేరి మరియు 4 శాఖలు వడవరబెట్టాల్, వెన్నార్ మరియు పుదుమురుట్టి ద్వారా అలంకరించబడింది. పట్టణంలో ప్రసిద్ధ శివాలయం యొక్క ప్రధాన దేవతని పంచనదీశ్వరన్, 5 నదుల దేవుడు అని కూడా పిలుస్తారు. త్యాగరాజు గారు మానస మరియు మనసా శిరస హృదయపూర్వకంగా ఆరాధించడం మరియు తలవంచి పూజించడం.
పంచవజ్రాల దేవుణ్ణి 5 ముఖాలు కలిగిన భగవంతుణ్ణి నాదా తన మనిషం అనేటువంటి రాగంలో, చిత్తరంజన్ రాగంలో తన భక్తిని కూడా కురిపించారు. తన మరణానికి ముందే త్యాగయ్య అపూర్వమైనటువంటి పూర్వజన్మ నుండి తనకు శ్రీరాముడు మరియు అతని భార్య గురించి కలలు కన్నాయని చెప్పేసి ఇంకా మరి 5 రోజుల్లో ఆనందకరమైనటువంటి మోక్షాన్ని పొందుతున్నానని కూడా ముందే ప్రకటించారు. తదనుగుణంగానే అతను సన్యాసం స్వీకరించిన తర్వాత జనవరి 6, 1847 మోక్షాన్ని పొందారు. సాధువు పుట్టినరోజునే శిరువారూరు ఉత్సవంగా వెళ్తూ ఉంటే తిరువయ్యారు వర్ధంతిని ప్రధానంగా సంగీత రాజు జ్ఞాపకార్థం ఈ పంచరత్నికృతులు బృందగానం చేయడం ద్వారా సమాధి పక్కనే, అంటే అతని ఉగ్రభక్తులలో ఒకరైనటువంటి నాగరత్నమ్మకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒడ్డున వర్ధమానంగా కూడా జరుపుతూ ఉంటారు. కావేరీ నది సంగీతపరంగా కూడా ఉప్పొంగిపోతూ ఉంటుంది. త్యాగయ్య జీవితం సంగీతానికి మరియు రాముడికి ఆదర్శప్రాయమైనటువంటి భక్తి, సందేహమే లేదు. అతను సంగీత ప్రపంచంలో దేవుడయ్యాడు. ఈ సాటి లేని సంగీత చిహ్నం శూన్యతని మిగిల్చింది. ఇది త్యాగరాజు యొక్క ప్రతి అమిత అనుచరుడి మనస్సుల్లో షేక్స్పియర్ ప్రశ్న కూడా ఉంది. ఇక్కడ త్యాగరాజు ఉన్నాడు, మరొకడు ఎప్పుడు వస్తాడు అని. చక్కటి అద్భుతమైనటువంటి క్లుప్తంగా ఆయన జీవిత చరిత్రని ఆవిష్కరించారు ఈ చిన్న కథలో.